ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ పంటలలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై 2 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ శిబిరం 2వ రోజు బుధవారంతో విజయవంతంగా ముగిసింది. మానవ వనరుల శిక్షణ కార్యక్రమాన్ని కేంద్రీయ సమగ్ర సంస్థ సంరక్షణ కేంద్రం విజయవాడ వారి సౌజన్యంతో కృషి విజ్ఞాన కేంద్రం హెడ్ డాక్టర్ జి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రైతులు ముఖ్యంగా రసాయన పురుగుల మందుల కొనుగోలు వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి రైతు డీలర్ల వద్ద పురుగుల మందులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని, అలాగే భూసార పరీక్ష నివేదికల ఆధారంగానే అవసరమైన మేరకు మాత్రమే పురుగుల మందులు వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ డైరెక్టర్ రత్న మంజుల పాల్గొని మాట్లాడుతూ రైతులు నేరుగా రసాయన మందుల పిచికారికి వెళ్లకుండా ముందుగా పంట ఏ దశలో ఉందో, ఎలాంటి తెగుళ్లు పురుగులు ఆశించాయో గుర్తించి వాటి నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలని సూచించారు. ఈ పద్ధతుల ద్వారా నియంత్రణ సాధ్యం కానప్పుడు మాత్రమే రసాయన మందుల వినియోగం చేయాలని ఆమె తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో భాగంగా డాక్టర్ కె వీరయ్య చౌదరి, సహాయ వ్యవసాయ సంచాలకులు, కేంద్రీయ సమగ్ర సస్య సంరక్షణ కేంద్రం విజయవాడ వారు రైతులకు పురుగు మందులు పిచికారీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాలను వివరించారు. అలాగే నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్ యాప్ గురించి రైతులకు అవగాహన కల్పించి హాజరైన రైతుల మొబైల్లో యాప్ను రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ యాప్ ద్వారా రైతులు పొలంలో పంట ఫోటో తీసి అందులో ఉన్న తెగుళ్లు, పురుగులను గుర్తించే సదుపాయం ఉందని ప్రత్యక్షంగా వివరించారు. అనంతరం విత్తన శుద్ధి ప్రాముఖ్యతను వివరించి విత్తన శుద్ధి చేసే విధానాన్ని మెథడ్స్ డిమాన్స్ట్రేషన్ ద్వారా చూపించారు. జీవ నియంత్రణ పద్ధతుల్లో భాగంగా ట్రైకోడెర్మా విరిడి వినియోగంపై అవగాహన కల్పించారు. ట్రైకోడెర్మా విరిడి ఒక మిత్ర శిలీంధ్రం కాగా ఇది నేల మరియు విత్తనం ద్వారా వ్యాప్తి చెంది వేరుకుళ్ళు, మాగుడు తెగులు, ఎండు తెగుళ్లను సమర్థవంతంగా నియంత్రిస్తుందని వివరించారు. దీన్ని విత్తన శుద్ధి, భూమిలో వినియోగం, పైరుపై పిచికారీ రూపాల్లో ఉపయోగించవచ్చని, వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ సమగ్ర సస్య సంరక్షణ కేంద్రం విజయవాడకు చెందిన ఏపీపీఓ డబ్ల్యూఎస్ బి అనిల్ కుమార్, వివిధ శాఖల అధికారులు, పిఏ రాధా, అలాగే పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. మనం ఈ వినియోగదారుల ఫోరం నుంచి కూడా మనం నష్టపరిహారం పొందేదానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ విత్తనం కొనుగోలులో జాగ్రత్తలు వహించాలి. అదేవిధంగా ఎరువులు కానీ, పురుగు మందులు కానీ మీరు ఏది పర్చేజ్ చేసినా తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలా. దానికి సంబంధించిన సమాచారాన్ని బిల్లులో చేసుకొని మీరు జాగ్రత్త పెట్టుకుంటే భవిష్యత్తులో మనకి ఎటువంటి పంట కానీ నష్టం జరిగితే ప్రత్యక్ష మీ అందరికీ తెలియజేస్తూ, ఎక్కడన్నా కొన్ని సిచ్యువేషన్స్ కానీ ఉంటే మా మండల వ్యవసాయ దృష్టి తీసుకొచ్చి చేస్తే మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ, మీరు చాలా పనులప్పటికీ ఈ ట్రైనింగ్ ఇస్తున్నారు. నేను సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే సేంద్రియం అంటే మన సాగు పద్ధతుల ద్వారా కానీ దాన్ని నిర్మూలించి చేసుకోవడం బెటర్. మన